హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా ఇంట్లో దోశ స్టోరీ అనమాట. దోశ స్టోరీ అంటే నేను వీక్ మొత్తం సరిపోయేంత పిండి రుబ్బుకొని వీక్ అంతా సేమ్ బ్యాటర్తో 7 వెరైటీస్ ఆఫ్ దోశలు వేస్తూ ఉంటాను. అది కూడా సింపుల్గానే అయిపోతాయి. ఎక్కువ టైం తీసుకోదు. అలాని పొటాటోస్ కూడా యూస్ చేయను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1 కప్ మినప్పప్పు, 2 కప్స్ రైస్, పావు టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ 8 అవర్స్ వరకు నానబెట్టుకున్నాక గ్రైండర్లో కానీ మిక్సర్ జార్లో కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాల్సినంత దోశ బ్యాటర్ తీసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్న బ్యాటర్తోనే దోశలన్నీ వేసి చూపిస్తాను. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా లేకుండా ఇలా ఉండేలా చూసుకోండి. ఫస్ట్ వెరైటీ వచ్చేసి బీట్రూట్ దోశ. దీనికోసం మిక్సర్ జార్లో 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొంచెం బీట్రూట్ ముక్కలు వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ దోశ పిండిలో సాల్ట్ వేసాం కదా. అవసరమైతే వాటర్ కూడా వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని దోశ పిండిలో వేసుకున్నాక మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు ఒక్కటే పేస్ట్ చేసి దోశలు వేసుకోవడం కన్నా పచ్చిమిర్చి, అల్లం ఘాటుతో పాటు దోశలు వేసుకుంటే టేస్ట్ ఇంకా డబల్ ఉంటుంది. మీకు ఇంకా స్పైసీగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చి ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి ఇలా స్పైసీనెస్ యాడ్ చేస్తే దోశ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక దోశలు వేసుకోవడమే. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ 2 వైపులా కాల్చుకున్నాక సర్వ్ చేసుకోవడమే. మా పిల్లలైతే దీన్ని పింక్ దోశ అంటారు. బీట్రూట్ పేస్ట్ వేసి దోశలు వేస్తే కనుక చాలా సాఫ్ట్గా ఉంటాయి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి చట్నీ మీ ఇష్టం అనమాట. టొమాటో చట్నీతో అయినా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి కారం దోశ. దీనికోసం మిక్సర్ జార్లో చిన్న ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టొమాటో, 2 వెల్లుల్లి రెమ్మలు, స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసి అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకండి. ఒక 2-3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఈ కారం దోశ చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఉల్లిపాయ, టొమాటో ముక్కలు కాస్త తక్కువ వేసుకోవాలి. ఎండుమిర్చి మాత్రం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే ఈ దోశకి ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. పెనం హీట్ అయ్యాక దోశ పిండి వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వేసినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి. ఈ కారం దోశకి టేస్ట్ అంతా దోశ చాలా స్లోగా రోస్ట్ చేసుకోవాలి. అంటే మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. అలా చేయడం వల్ల ఉల్లిపాయ, టొమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. దీన్ని రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రోస్ట్ చేయకూడదు. అలానే సర్వ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీతో అయితేనే బాగుంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ. దీనికి కావాల్సింది ఒక్కొక్క దోశకి ఒక్కొక్క ఎగ్ వేసుకోవాలి. అండ్ అలాగే ముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం దోశకి, ఆ కారం పేస్ట్ కూడా ఈ దోశ మీద వేస్తున్నాను. పెనం హీట్ అయ్యాక దోశ వేసుకొని దాని మీద కొద్దిగా ఆ కారం పేస్ట్ వేసుకొని ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసి మొత్తం కలిసేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎగ్ దోశ అనగానే మోస్ట్లీ ఉప్పు కారం వేసి చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కారం దోశకి చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని చేయండి. చాలా బాగుంటుంది. ఎగ్ దోశ ఒకవైపు రోస్ట్ చేసుకున్నాక ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా ఎగ్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా ఏమీ అవసరం లేదు. ప్లెయిన్ ఎగ్ దోశ తింటే బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ దోశ. ఆనియన్ దోశ అందరికీ తెలిసిందే కదా. పెనం హీట్ అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈసారి ఆనియన్ దోశ వేసినప్పుడు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేయకుండా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసి చూడండి. కాస్త టేస్ట్ అయినా డిఫరెన్స్ తెలుస్తుంది. నాకెందుకో ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. దోశ పైన పచ్చిదనం అంతా పోయాక ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కాస్త జీరా కూడా వేసుకొని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ బాగా రోస్ట్ చేసుకున్నాక ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవసలేదు. దోశని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా యాజ్ యూజువల్ పల్లీ చట్నీ, అల్లం చట్నీ ఆర్ కొబ్బరి చట్నీ ఏదైనా అదిరిపోతుంది. ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ దోశ వచ్చేసి టొమాటో దోశ. దీనికోసం మిక్సర్ జార్లో 2 వెల్లుల్లి రెమ్మలు, కాస్త కరివేపాకు, 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి,
కాస్త కొత్తిమీర, టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. నేను ఆల్రెడీ ఫస్ట్ దోస పిండిలో సాల్ట్ వేసి మిక్స్ చేశాను కాబట్టి సేమ్ అదే బ్యాటర్‌తో ఈ దోసలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, నేను సాల్ట్ కొద్దిగే వేశాను. మీరు మాత్రం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినంత పిండి వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటో దోస చాలా బావుంటుంది. పులుపనేదే ఉండదు. అదేంటో మరి. మోస్ట్‌లీ నేను దోస పిండి రుబ్బుకున్న ఫస్ట్ ఆర్ సెకండ్ డేనే ఈ టొమాటో దోస వేస్తాను. యాజ్ యూజువల్‌గా పాన్ హీట్ అయ్యాక హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దోస పిండి వేసుకున్నాక మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్‌తో గానీ, నెయ్యితో గానీ మంచిగా రెండు వైపులా రోస్ట్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. డెఫినెట్‌గా ఈ టేస్ట్ అందరికీ నచ్చుతుంది. యూనిక్‌గా ఉంటుంది. ఈ దోసలోకి కాంబినేషన్‌గా పల్లి చట్నీ, అల్లం చట్నీ ఆర్ కొబ్బరి చట్నీ ఏదైనా బావుంటుంది. నేను మాత్రం పల్లి చట్నీనే ప్రిఫర్ చేస్తాను దోసలకి. చూసారు కదా! ఇలా దోసని రెండు వైపులా రోస్ట్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి రాగి దోస. ఈ రాగి దోస మాత్రం నేను లాస్ట్ డే వేస్తాను. ఎందుకంటే పిండి కాస్త పులుపొస్తుంది. ఇలా రాగి పిండి వేసి చేసుకుంటే గనక పిండిలో పులుపుదనం పోతుంది. అలాగే దోస కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే రాగి పిండి వేస్తున్నాం కాబట్టి తెలిసిందే కదా! హెల్తీ కూడా. 1 కప్ దోస పిండికి పావు కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. వేసుకున్నాక లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాక పెనం హీట్ అయ్యాక హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దోసలు వేసుకోవడమే. గరిటె నిండా పిండి తీసుకున్నాక ఇలా పెనం మీద వేసుకొని మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్‌తో గానీ, నెయ్యితో గానీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దీనికి కాంబినేషన్‌గా పల్లి చట్నీ అయితేనే బావుంటుంది. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ ఇవేమీ అంత సూట్ అవ్వదు. రెండో వైపు ఏమి టర్న్ చేసుకొని కాల్చుకోవసరం లేదు. ఇలా రోల్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా ఉంటాయి దోసలు మాత్రం. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా! నెక్స్ట్ వచ్చేసి పొడి దోస. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో హాఫ్ టీ స్పూన్ నువ్వులు, కాస్త చింతపండు వేసుకొని ఇంకో 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని చల్లార్చుకున్నాక మిక్సర్ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేను ఇందులో సాల్ట్ ఏసిన వీడియో స్కిప్ అయిపోయింది. సో, మీతో చెప్తున్నాను. ఇంకేముంది పెనం హీట్ అయ్యాక దోస వేసుకొని మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఆయిల్ గానీ, నెయ్యి గానీ డ్రిజిల్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి, ఆ పొడి మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా పొడి మీకెంత కావాల్సుంటే అంత వేసుకోండి. దోస మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకోసారి ఆయిల్ గానీ, నెయ్యి గానీ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ దోస వేస్తున్నప్పుడే మంచి అరోమా వస్తుంది. చాలా టెంప్టింగ్‌గా ఉంటుందనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ దోస అనమాట. ఎప్పుడు చేసినా పొడి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. అండ్ అలాగే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మీరు కూడా ఇలా పొడి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ బయట కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో అయితే కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. బయటైతే 7 డేస్ అలా ఉంటుందేమో అంతే. దోసని ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్‌గా పక్కా పల్లీ చట్నీ కావాల్సిందే. ట్రై చేయండి. చూసారు కదా మా ఇంట్లో దోస స్టోరీ. 7 డేస్ 7 వెరైటీస్ దోసలు వేస్తూ ఉంటాను. ఎక్కువ టైమ్ టేకన్ ప్రాసెస్ ఏం కాదు. సింపుల్‌గానే అయిపోతాయి. అండ్ అలాగే పొంగనాలు స్టాండ్ ఉంటే గనక ఈ బ్యాటర్‌తోనే పొంగనాలు కూడా వేసుకోవచ్చు. రాగి దోస, బీట్రూట్ అలాగే టొమాటో దోస ఈ బ్యాటర్స్‌తో అయితే పొంగనాలు స్టాండ్‌లో వేసుకోవచ్చు. పొంగనాలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ దోసలన్నీ ట్రై చేయండి. మీకు ఏ దోస నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసేయండి. ఎవరెవరికి షేర్ చేయాలో తెలుసు కదా! చేసేయండి మరి. అండ్ అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.